హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే అండి. బోనాలు శుభాకాంక్షలు అందరికీ. వాళ్ళ ఇంట్లో బోనాలు అండి ఇవి. దాని వీడియో తీస్తున్నా మీకు అందరికీ చూపిద్దామని. ముందుగా మేము బోనం ఎట్లా బుదిస్తున్నామో చూడండి. ఫస్ట్ బోనం బిందె తీసుకొని దానికి సున్నం రాయాలండి. అడుగుకి, పై భాగంకి, కింద అడుగుకి సున్నం రాసుకోవాలి. తర్వాత బిందెకంతా నూనె రాసుకోవాలండి. మొత్తం చుట్టూ అంతా నూనె రాసుకొని, ఇప్పుడు నూనె రాసుకున్న దాని మీదకి పసుపు ఇట్లా జల్లుకోవాలండి. జల్లుకొని మెత్తగా ఇట్లా పాముకోవాలి అంతే. దాన్ని రాసేసినాక మొత్తం అండి దాన్ని కొంచెం హోల్స్ లాగా పెట్టుకొని అక్కడ కుంకుమ పెట్టుకోవడానికి రౌండ్గా చేసుకోవాలండి. బిందె చుట్టూ 5 కుంకుమ బొట్లు పెట్టుకోవడానికి చేయాలండి. అక్కడ 5 చేసుకున్నాం కదండి కుంకుమ పెట్టుకోవడానికి. అక్కడ కొంచెం నూనె రాసుకోవాలండి. నూనె రాసుకొని కుంకుమ అద్దుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఇస్తరాకు పెట్టుకోనండి. దాంట్లో బియ్యం వేసుకోవాలి. 2 పిడికిలు బియ్యం వేసుకొని దాని బియ్యం మొత్తం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇస్తరాకు మీద బోనం బిందె పెట్టుకోవాలండి. 5 పిడికిల బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు మనం బోనం బిందెలో వేయాలండి. బోనం బిందె పైన చెంబండి. సేమ్ బోనం ఎట్లా బుదించుకున్నామో అట్లనే బుదించుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ బోనం బిందెలోకి ఆపాకు అంతా పెట్టుకోవాలండి. ఇట్లా మొత్తం చించి చుట్టూరా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒడిబియ్యం అండి. అమ్మవారికి 5 మంది ముత్తైదులు కలిసి అమ్మవారికి ఒడిబియ్యం కలుపుతున్నారు. పసుపు, కొంచెం నెయ్యి, మన దగ్గర నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు, కానీ మా అక్క వాళ్ళు నెయ్యి వేసి కలుపుతున్నారండి. బోనం రెడీ అయిందండి అమ్మవారికి. చూడండి ఎంత బాగుందో బోనం. 5 తమలపాకులు తీసుకోవాలండి. 2 5 జతలు తీసుకోవాలి తమలపాకులు. దాంట్లోకి కొబ్బెర, పసుపు కొమ్మలు, ఎండు ఖర్జూరము, ఒక్కలు పెట్టేసుకొని, తర్వాత దాంట్లోకి చీర, ఒక జాకెట్ ముక్క, గాజులు, కంకణాలండి ఇవి. బోనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కట్టుకోవాలి ఇంట్లో. కంకణం కట్టుకున్నాక దీపం వెలిగిస్తుందండి. దీపం వెలిగించినాక ఇంకా టెంకాయ కొట్టుకోవాలి. ఆరతి చేసినాక ఇంకా బోనం ఎత్తుకోవాలండి. ఇంకా మేము 2 ఇళ్ళ నుంచి బోనం ఎత్తామండి, ప్రతిసారిలాగా ఈసారి కూడా. ఆ బోనం ఎత్తినాక వాళ్ళకు కాళ్ళకి ఇట్లా నీళ్లు పోసుకుంటారండి, పసుపు నీళ్ళు సాక పోసినట్టు. మా అక్క వాళ్ళ ఇంటికి గుడికి 1 కిలోమీటర్ ఉంటుందండి. అక్కడ దాకా బోనం తీసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళామండి. ఇది పెద్దమ్మ గుడి అండి. ఇది విజయనగరం కాలనీలో ఉంటుంది. మేము 1 గంట అయిందండి గుడికి రావడానికి. మేము వచ్చేటప్పటికి చూడండి ఎంత జనాలు ఉన్నారో. మాకు 2:30 పట్టిందండి దర్శనం అయిపోవడానికి. బోనం ఇక్కడ సమర్పించుకున్నామండి. చూడండి ఇక్కడ బోనం దింపుతున్నామే. ఇక్కడ అమ్మవారికి బయట ఉంటారు అమ్మవారు. అక్కడికి బోనం అక్కడనే సమర్పించుకున్నాం. మనం తీసుకొచ్చిన ప్రసాదం అక్కడ పెట్టుకొని అక్కడ కొంచెం ప్రసాదం మనకి వేస్తానండి. అది మనం అందరం తీసుకోవాలి. చూడండి ఇటు పక్కన పొట్టేళ్ళు ఉన్నాయి కదా, దానికి కళ్ళు తాగిపిస్తున్నారు.